చెప్పిన కదా ఇక్కడ విదేశీ పర్యటనలు విలాస జీవితం, ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటల్లోనే బస. ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఈ ఏడాది జనవరిలో పహల్గాం పర్యటన వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబీసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫోటో. ఇక గూఢాచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన మరిన్ని సంచలన వివరాలు వెల్లడయ్యాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవన శైలి సాగిస్తోంది. ఆమె ఆదాయానికి విలాస జీవితానికి ఎక్కడా పొంతన లేదు. ఇక విమానాల్లో ఎప్పుడు మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటల్లో బస్ చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లో భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతగాక పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా కూడా పోయిందంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ హైదరాబాద్ విజయనగరంలో వరుస పేర్ల కుట్ర, రంపచోర్లో రిహార్సల్ జరిపిన సిరాజ్ సమీర్, 2 సార్లు సౌదీకి సిరాజ్ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. రంగంలోకి ఎన్ఐఏ నిందితుల కస్టడీకి పిలిచినట్టు వార్త కనిపిస్తుంది. బట్ ఏదేమైనా ఇక్కడ జ్యోతి మల్హోత్రా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆమె. ఈ జ్యోతి మల్హోత్రా గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. బట్ ఈ సపరేట్ ఇక్కడ ఆమె గురించి ఒక ఆర్టికల్ రాసిరు. ఈ జ్యోతి మల్హోత్రాకు సంబంధించినటువంటి వార్త ఏందా, ఈమె కథ ఏంటంటే, ఈమె సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి జ్యోతి మల్హోత్రా ఇక విలాసవంతమైనటువంటి జీవితం, విచ్చలవిడిగా మరి తిరగడం, అందాన్ని ఆస్వాదించడం, ప్రకృతి అన్నీ కూడా చుట్టి రావడం, ఇట్లా మరి ఇతర దేశాల్లో పోయి యూట్యూబ్లో వ్లాగ్స్ చేయడం, ఇవన్నిటికీ పైసలు ఏడుకొస్తున్నాయి. ఆమె సంపాదించే సంపాదనకు ఆమె తిరగడానికి సంబంధమే లేదట. ఎక్కడికి పోయినా ఫస్ట్ క్లాస్లో, విమానంలో ఫస్ట్ క్లాస్లో పోవాలి, ఇక 5 స్టార్ హోటల్లో ఉండాలి, ఖరీదైన బట్టలు ధరించాలి, రిచెస్ట్ లొకేషన్స్లో ఆమె ట్రావెల్ చేస్తుండాలి. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి? ఒక యూట్యూబర్, ఒక సామాన్య కుటుంబానికి సంబంధించినటువంటి జ్యోతి మల్హోత్రాకు మరి ఇంత విలాసమైనటువంటి జీవితము, విదేశీ పర్యటనలు, చైనా పోవడం, అమెరికా పోవడం లాంటి మరి ఇట్లా విదేశీ పర్యటనలకు సంబంధించి మరి ఎక్కడి నుంచి పైసలు వస్తున్నాయంటే మరి పాకిస్తాన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నట. పాకిస్తాన్ స్పాన్సర్ తోటి ఇక ఈ జ్యోతి మల్హోత్రా ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా తిరుగుతూ భారత సమాచారాన్ని అంతా కూడా విదేశీ ఏజెంట్లకు పంపించడం, విదేశీ టెర్రరిస్టులకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉందట. సో ఆమె పహల్గాం ఉగ్రదాడి మీ అందరికీ తెలుసు. దాదాపు 27 మంది టూరిస్టులు చచ్చిపోయారు. ఆ టూరిస్టుల లొకేషన్ని, ఆ టూరిస్టులపై టెర్రరిస్టులు దాడి చేయకముందు అక్కడి వీడియోలన్నీ తీసి మరి ఆమె పంపించిందట. వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేసిందట. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబీసీకి సంబంధించి కేక్ తీసుకెళ్తున్నటువంటి వ్యక్తితో మరి ఇక్కడ జ్యోతి మల్హోత్రా ఉన్నది. ఈ ఖచ్చితంగా ఈమె ఒక ఏజెంట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటున్నంటే మీరు చూడండి, ఎప్పుడైతే టెర్రరిస్టులు టూరిస్టుల మీద కాల్పులు జరిపి చంపిర్రో అప్పుడు ఇక వీడు కనబడుతున్నాడు, దొంగ బడివేగాడు. ఈ దొంగ బడివేగాడు మనమందరమేమో పాపం ప్రాణాలు పోయినాయని అయ్యో పాపం అని బాధపడుతుంటే, వీడు పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి మన టూరిస్టుల మీద దాడి చేసి మరి వాళ్ళు చంపేసిపోయినాక వీడు కేక్ తెచ్చుకొని ముద్దుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ కేక్ తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నట్టుతోటే ఈ జ్యోతి మల్హోత్రా అనే టైం ఉన్నది. అంటే వీళ్ళిద్దరికి సంబంధం ఉన్నట్టే. ఇక్కడ పాకిస్తాన్కు ఈమె సమాచారాన్ని లీక్ చేస్తున్నట్టుగా క్లియర్గా తెలిసిపోయింది. సో ఇక్కడ సమాచారం అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈమెను కూడా అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఈ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి పూర్తి డేటాను తీసుకొని ఆమెతో పాటు ఇంకెంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారని పూర్తి సమాచారం తీస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇటువంటి అందమైన కిలేడీలు ఉండబట్టే గతంలో రాజ్యాలు కూలిపోయినాయి, ఇప్పుడు దేశాలు కూడా నాశనం అవుతూ ఉన్నాయి. సో ఇటువంటి అందగత్తల్ని అంత ఈజీగా నమ్మొద్దు. ఎందుకంటే ఏ ముసుగులో వాళ్ళు ఎంట్రీ ఇస్తారో తెలియదు, ఏ ముసుగులో వాళ్ళు సమాచారాన్ని చేరవేస్తారో తెలియదు. కాబట్టి సో జ్యోతి మల్హోత్రా లాంటి ఇంకెంతమంది మరి భారత్లో పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం ఎన్ఐఏ చేస్తూ ఉంది. కాబట్టి చూద్దాం ఎక్కడి దాకా వస్తుందో. వెలుగులో చూస్తే టిఫిన్ బాక్సు పేర్లకు సంబంధించి చెప్పుకున్నాం మనం. ఒకసారి స్వేచ్ఛ చూస్తే